నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. పత్తికొండలో సిపిఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష, వ్యవసాయ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్. పార్టీ బలోపేతమే లక్ష్యంగా యువత పనిచేయాలి. తెలుగు యువతకు పిలుపునిచ్చిన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు. కరోనా నుంచి కోలుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఘన స్వాగతం పలికిన సిబ్బంది. కర్నూలు జిల్లాలో దారుణ హత్య, సుఫారీ గ్యాంగుతో భర్తను హత్య చేయించిన భార్య. చిత్తూరు జిల్లా గాలివాన బీభత్సం, భారీ చెట్టు విరిగిపడి ఆటో డ్రైవర్ మృతి. వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక బిల్లుకు నిరసిస్తూ కర్నూలు జిల్లా పత్తికొండలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో 3 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు సిపిఎం నాయకులు రామచంద్రయ్య, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులను రోడ్డుపాలు చేసి ప్రైవేట్ కంపెనీలకు కాపలాదారులుగా మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నాయి. వామపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కేవలం కమ్యూనిస్ట్ పార్టీలు, రైతు సంఘాలే కాకుండా మొత్తం రాజకీయాలు పక్కన పెట్టాలా. రైతులందరూ కూడా మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మన పత్తికొండలో తాలూకాలో మరి రైతులు మంచి చైతన్యవంతులు. దీనికి కమ్యూనిస్ట్ పార్టీలు, రైతు సంఘాలు చేపట్టే కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా రైతులందరూ ఒకటే, రైతు సమస్యలంతా ఒకటే. ఆ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఈ నిరాహార దీక్ష 3 రోజులు దిగ్విజయంగా కొనసాగి భవిష్యత్తులో కూడా ఈ మరి నల్ల చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు, వ్యవసాయానికి నష్టం కలిగించే చట్టాలు మరి దీన్ని ఉపసంహరించుకునే రద్దు చేసే వరకు జరిగే పోరాటంలో పాల్గొనాలని కోరుకుంటూ దిగ్విజయంగా తెలుసు. ఇది జిల్లా ఇచ్చేసి ప్రారంభించిన రామచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసి, గత ప్రభుత్వ పాలనలో రైతే రాజు అనే నినాదం మాటలకే పరిమితమైందని, బూటకపు మాటలతో రైతులకు ఏ మేలు చేయలేదని గుంటూరు జిల్లా పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య అన్నారు. రైతులకు ఇప్పటివరకు పూర్తి సంక్షేమ పథకాలు చేరలేదనే భావనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు చేసిందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిలు తీర్చి రైతు ప్రయోజన పథకాలను ప్రకటిస్తూ రైతుల పట్ల ఆయనకున్న ప్రేమను చాటుకున్నారని పేర్కొన్నారు. గ్రామంలో ఉన్నటువంటి ధరలను చూసుకుని వ్యవసాయ అధికారి, మీ హార్టికల్చర్ ఆఫీసర్, రైతుల తరపు నుంచి ఒక ఇద్దరు నాయకులు రైతుకి ఏ విధంగా నష్టపోతా ఉన్నాడు, అలా నష్టాల నుంచి బయటికి తీసుకురావాలి అనే తపన ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది రాజకీయ ఎవరు కూడా సూక్ష్మంగా ఎక్కడ కూడా ఆలోచించిన వైనం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే ఇంత సూక్ష్మంగా ఆలోచిస్తున్న వ్యక్తుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏ రాష్ట్రంలో కూడా చూసాం, ఎక్కడ కూడా అంత సుదీర్ఘంగా సూక్ష్మంగా కింద స్థాయి వరకు కూడా ఆలోచన చేస్తున్న వ్యక్తి. ఎన్నో పెద్ద పెద్ద నాయకులు, ఎన్నో సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకున్న నాయకులు ఆర్భాటాలకి, ప్రగల్భాలకి వరకే వాళ్ళు అక్కడ వరకే ఉన్నారే తప్ప రైతుకి చేతికి అందే వరకు, రైతు లాభంలో తీసుకురావాలి అని ప్రతి ఒక్కరు మాట్లాడారు. కానీ రైతుకు లాభం తీసుకొచ్చే ప్రయత్నం ఏ రోజు కూడా చేయాల. రైతుకి ఏ విధంగా లాభంలో తీసుకురావాలి, అతను నష్టాల్లో నుంచి బయటికి తీసుకురావాలి. మోటార్ కనెక్షన్స్, విద్యుత్ కనెక్షన్స్ కూడా ప్రభుత్వం ఒక లెక్క రావాలనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం ఎక్కడ కూడా రైతాంగానికి సరైన సమయంలో పగటి పూట విద్యుత్ ఇచ్చింది చాలా తక్కువ. ఎక్కువ శాతం రైతులు అర్ధరాత్రి వెళ్ళి మోటార్లు వేసుకుంటే చాలా చోట్ల షాకుల వల్ల కానీ, పాము కాటు వల్ల కానీ చాలామంది రైతాంగం చనిపోయింది. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో రైతాంగం
తెలియజేసిన తర్వాత ఈరోజు అధికారం వచ్చిన తర్వాత 9 గంటలు పగటి పూట నాణ్యమైన విద్యుత్తు ఈరోజు రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు 89% ఈరోజు విద్యుత్తు నాణ్యమైన విద్యుత్తు రైతాంగానికి ఇస్తుంది ప్రభుత్వం. గతంలో కేవలం 56% మాత్రమే. ఈరోజు మరింత పారదర్శకంగా ఉండటానికి కోసం, ఎక్కడ కూడా విద్యుత్ చౌర్యం కాకుండా ఉండటానికి కోసం ఈరోజు మీటర్లు అమర్చి, మీటర్లు కాలిన డబ్బులు కూడా రైతు ఖాతాలో పడి రైతు తను ఎంత కాల్చితే అంత విద్యుత్తు మరి కట్టు పే చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంటే ఎంత కాలిస్తే అంత వాళ్ళ ఖాతాలో, రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రభుత్వం ఎంత ఖర్చు అయిందో తెలియజేయడానికి కోసం, అంటే రాష్ట్రంలో రైతాంగానికి వ్యవసాయ విద్యుత్తు మీద ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత న్యాయమైన విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల యూనిట్లు రైతాంగం కోసం చేస్తుంది, ఇవన్నీ కూడా ఒక పారదర్శకం కోసం, ఒక లెక్క కోసం ఈరోజు మోటార్లు బిగిస్తూ ఉంటే ఈరోజు మనం చూసాం ప్రతిపక్ష పార్టీలు రైతు మీద భారం అయిపోతా ఉన్నారని ఒక దుష్ట సంప్రదాయం నిర్ణయిస్తామంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ధరలను చూసుకుని వ్యవసాయ అధికారి, మీ హార్టికల్చర్ ఆఫీసర్, రైతుల తరపు నుంచి ఒక ఇద్దరు నాయకులు ఏ విధంగా నష్టపోతా ఉన్నాడు, ఆ నష్టాలు తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా యువతను పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యేలా తెలుగు యువత కృషి చేయాలని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా నియమితులైన తాటికొండ మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ని జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రావుపాటి సాయికృష్ణ పార్టీ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నూతనోత్సాహంతో కృషి చేస్తామని సాయికృష్ణ తెలిపారు. మంచి సెలెక్ట్ చేసుకుని పనిచేయండి. లేకపోతే అదే బాగుంది. మంచి సెలెక్ట్ చేసుకుని పనిచేయండి. ఇటీవలే కరోనా బారిన పడిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అడిషనల్ ఎస్పీ కుమార్ పూర్తిగా కోలుకొని తిరిగి విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది వారికి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గరుడ్ సుమిత్, రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్, ఎస్బీ డీఎస్పీలు అంబికా ప్రసాద్లు తదితరులు పాల్గొన్నారు. हविषा वसंतो अस्य सैदाद्यम् सप्ताद्य संवर्धयः देवाय यज्ञं संवृद्धिं परेषु प्रोक्षिण्णो देवाय तस्मात् जायन्त
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం చిన్న గుమ్మడాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సుపారీ గ్యాంగుతో భర్త గంగయ్యను భార్య దుర్గమ్మ హత్య చేయించింది. సుపారీ గ్యాంగుతో ఆమె 3 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకొని 1 లక్ష రూపాయల అడ్వాన్స్ ఇచ్చింది. గంగయ్యను హత్య చేసిన కిరాయి హంతకులు నల్లమలలో అడవుల్లో మృతదేహాన్ని పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అదుపులో తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ గాలితో కూడిన వర్షానికి గుడిపల్లి రైల్వే స్టేషన్ క్రాస్ వద్ద ఆటో స్టాండ్ పక్కనే ఉన్న భారీ చెట్టు, కరెంటు స్తంభం కూలిపోయాయి. అక్కడే ఉన్న ఆటో మీద చెట్టుపడి ఆటో డ్రైవర్ గంగాధర్కి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు హుటాహుటిన బాధితుని ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. గంగాధర్ మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గానికి అధ్యక్షులుగా నియమితులైన సోమిశెట్టి వెంకటేశ్వర్లకి అభినందనలు తెలిపారు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎస్కే బషీర్ అహ్మద్. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ప్రకటించుకున్నాం.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఇటీవల ఏనుగు దాడిలో మృతి చెందిన సోనియా పాపమ్మల కుటుంబాలను అనంతపురం సీసీఎస్ రామకృష్ణ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు త్వరలోనే ప్రభుత్వం నుండి 5 లక్షల నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అలాగే ఏనుగు దాడిలో తీవ్ర గాయాల పాలైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణప్పను పరామర్శించి అతని వైద్య ఖర్చులను తామే భరిస్తామని పేర్కొంటూ మెరుగైన చికిత్స అందించాలని పీఎస్ ఆసుపత్రి వైద్యులను కోరారు. ఉన్మాద ఒంటరి ఏనుగు ప్రస్తుతం కర్ణాటక ప్రాంతాల్లో ఉందని, ఆ ఏనుగు మరలా కుప్పం వైపు రాకుండా ఉండేలా 65 డాక్టర్లను ఏర్పాటు చేసి సరిహద్దులో ఏనుగు జాడ గమనిస్తున్నట్లు తెలిపారు. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనంతపురం అండి. ఇక్కడ ఏమైందంటే ఒక వైల్డ్ ఎలిఫెంట్, రోగ్ ఎలిఫెంట్ ఒక 1 వీక్ నుంచి తమిళనాడు నుంచి వచ్చి ఈ సరౌండింగ్స్లో తిరుగుతూ ఉంది. అది ఒంటరిగా ఉండడం వల్ల దాని బేబీ ఒకటి చనిపోవడం వల్ల అదంతా ఒంటరిగా తయారై ఒక రోగ్ ఎలిఫెంట్ లాగా తయారైంది. అందువల్ల ఎవరైనా దాన్ని డిస్టర్బ్ చేసినా, దాన్ని ఎవరైనా అల్లిచ్చినా అది ఎమ్మడే ఇరిటేట్ అయిపోయి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఆ విధంగా మామూలుగా ఒక సోనియా అనేటువంటి అమ్మాయిని 23 నైట్, అదేవిధంగా 26 నైట్, 26, 27 మార్నింగ్లో ఒకరిని ఇంకొక ఆమెని ఇంకొక నారాయణప్ప అనే దాన్ని కూడా అటాక్ చేసింది. వాళ్ళిద్దరు చనిపోయారు. ఇతను ఇంజ్యూర్ అయ్యి ఒక సీరియస్ ఇంజ్యూర్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. మేమంతా కూడా ఆ సోనియా వాళ్ళ ఊరికి కానీ అక్కడ విలేజ్ పెద్దలతోని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని, అదేవిధంగా ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళ అబ్బాయితోని వాళ్ళతోనంతా కూడా మాట్లాడి ఈ యొక్క పరిస్థితిని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా డిపార్ట్మెంటు ఇప్పటికే ఒక 65 మంది అనిమల్ ట్రాకర్స్ని పెట్టేసి మేము వీటిని ఎటువంటి అనిమల్స్ వస్తే దాన్ని మళ్ళీ ఫారెస్ట్లోకి ట్రాక్ చేయించడం, అంటే దాన్ని మళ్ళీ వెనక్కి పంపడము, ఏం లేకుండా అలర్ట్ చేయించడము. అప్పుడు లేకుంటే ఎర్లీ మార్నింగ్ నేచర్ కాల్ పోయినప్పుడు, లేదంటే ఏదైనా అర్జెంట్ పని పోయినప్పుడు ఇలా జరిగింది. ఇది మేమంతా కూడా వచ్చాము విలేజ్ సెక్రటరియట్ ద్వారా కానీ, లేకుంటే వాలంటీర్స్లో కానీ, మా 65 మంది ట్రాకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కుప్పము పొలమనేరు లిమిట్స్లో వాళ్ళకంతా అవేర్నెస్ కలగజేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఇప్పుడు ఆ ఎలిఫెంట్ని మళ్ళీ ఇప్పుడు కర్ణాటక లిమిట్స్లోకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి రాకుండా, లేదంటే వాటిని పట్టుకొని దాన్ని అంత ఒక మంచి ఎక్విప్మెంట్ తీసుకొని దాన్ని పట్టుకొని ఎక్కడికన్నా ఒక జూకో ఎక్కడికో తరలించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. డిపార్ట్మెంట్ తరలిస్తుంది. అంతవరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందరికీ కూడా చెప్పాము. అది కంటిన్యూ అవుతుంది. దాన్ని చూసి వాళ్ళ ఫ్యామిలీస్కి ధైర్యం చెప్పడం కోసం డిపార్ట్మెంట్ యొక్క వర్షన్ ఏంటి, డిపార్ట్మెంట్ ఏం చేయబోతుంది అనేది వాళ్ళకందరికీ ప్రజలకు చెప్పి చెప్పాలనే ఉద్దేశంతో వచ్చామండి. ఈ నారాయణకు కూడా మేము చూసాము, వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు కూడా వచ్చారు, సిచ్యువేషన్ ఎలా ఉందనేది కనుక్కున్నాము. ఇంకా ఒక 72 అవర్స్ అయితే తప్ప వాళ్ళు ఏం చెప్పలేము అంటున్నారు. సరే, మనమైతే బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మనకు అందుబాటులో దాన్ని ఇస్తాము. డిపార్ట్మెంటు వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తుంది. అవన్నీ కూడా మనము వాళ్ళు ఎంత ఖర్చు అయినా సరే డిపార్ట్మెంటు భరిస్తుంది, ఏం ప్రాబ్లం లేదండి. అధికైన కుటుంబాలకు మనకు ఒక 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామండి. అది ఒక 2 రోజుల్లో కొంత అమౌంట్, మళ్ళీ తర్వాత కొంత అమౌంట్ వాళ్ళకు దాంట్లో ఏమి ఆక్షేపణ కానీ ఏదే కానీ లేదండి. వాళ్ళకు ఆ డబ్బులు మాత్రం ఇచ్చే మార్గం ప్రొసీజర్ డిఫికల్టీ అంతే తప్పితే 2-3 రోజులు అటు ఇట్లో వాళ్ళకి డబ్బులు పోతాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇంజూరీ అయిన వాటికి కూడా డిపార్ట్మెంటు చేయాల్సిన బాధ్యతగా చేయాల్సినటువంటి ఖర్చు అంతా చేసి వాళ్ళకు సహకరించి వాళ్ళు కోరుకోవాలని కోరుకుంటున్నామండి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఫార్మాసిటీ కంపెనీల నుండి వ్యర్థాలను తీసుకొచ్చి కాలుష్యానికి కారణమవుతుందనుకున్న నిందితులను అదుపులో తీసుకున్నామని డీఎస్పీ శ్రావణి వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఫార్మా వ్యర్థాలను వేయడంతో పంట పొలాలు దెబ్బతినడం, సాగునీరు కాలుష్యం అవుతున్నట్లు ఫిర్యాదులు అందాయని, ఈ మేరకు కేసు విచారణ చేసి నిందితులను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. 3 అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కొద్ది రోజులుగా ఈ NH-16 పక్కన ఉన్న పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అనకాపల్లి టౌన్లో అక్కడ ఉన్న రైతులు మనకి కొన్ని కంప్లైంట్ చేసి ఉన్నారు.
16/9/2020 మరియు 24/9/2020 2 రోజుల్లో కూడా అర్ధరాత్రి ఒక ట్యాంకర్ వెహికల్ వచ్చి ఈ కెమికల్ ఎఫ్లూయెన్స్ ఏవైతే ఉంటాయో, కెమికల్ వ్యర్థజాలాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ పంట పొలాల్లోకి విడుదల చేయడం ద్వారా ఈ పంట పొలాలు చాలా నష్టం జరిగాయని చెప్పి మనకి కంప్లైంట్ చేశారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఈ వాటర్ లెవెల్ ఏదైతే ఉందో అది కూడా బాగా ఎఫెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న ప్రాణులకు కానీ లేకపోతే పశువులకు కానీ చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి మనకి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మనకి అనకాపల్లి టౌన్ పోలీస్ వారు 2 టీంలు ఫామ్ చేశారు. ఇద్దరు ఎస్ఐలతో 2 టీమ్స్ ఫామ్ చేసి వీటిని ఐడెంటిఫై చేయడం కోసం దీనికి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. దానిపైన మనకి ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది 2032/2020 అని. సో దీనిపైన మనకి 3 అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మనం 3 అక్యూజ్ని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఎలుగంటి సుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తి, కొర్రా మల్లేశ్వరరావు అనే ఒక వ్యక్తి, ఇక్కుర్తి సాంబశివరావు, ఇలా 3ని మనం ఐడెంటిఫై చేసాము. దీంట్లో ఈ ట్యాంకర్ వెహికల్ ఏదైతే ఉందో ఆ ట్యాంకర్ వెహికల్ ఒక ఓనర్ కమ్ డ్రైవర్ ఎలుగంటి సుబ్రహ్మణ్యం మరియు కొర్రా మల్లేశ్వరరావు అతను అకంప్లీస్ ఇద్దరు. ఈ ఇక్కుర్తి సాంబశివరావు అనే ఒక అతను మీడియేటర్ ఉన్నారు. అతను రాంబిల్లి పరిసరంలో ఉన్న ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి ఈ కెమికల్ ఎఫ్లూయెన్స్ ఏవైతే ఈ సాల్వెంట్స్ ఉన్నాయో వాటిని మామూలుగా అయితే దాన్ని ప్రాపర్గా ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇతను ఈ సాల్వెంట్ని వీళ్ళకి వాళ్ళకి మనీ ఇచ్చి ఇది ఎక్కడైనా డిస్పోజ్ చేసి రండి అని చెప్పేసి వీళ్ళకి మనీ ఇచ్చి ఆ సాల్వెంట్ని అప్పచెప్పడం జరుగుతుంది. సో ఈ ఇక్కుర్తి సాంబశివరావు అనే అతని వ్యక్తి మీడియేటర్ కింద పనిచేస్తూ వీళ్ళిద్దరికీ ఇలా ఇవ్వడం వల్ల వీళ్ళు ఇప్పటి వరకు లాస్ట్ 1 monthలో ఒక 4 times చేయడానికి ట్రై చేశారు. దాంట్లో ఒకసారి పాయక్రాపేట లిమిట్స్లో చేశారని చెప్తున్నారు, 2 సార్లు అనకాపల్లి టౌన్లో చేశారు, మరియు నిన్న ఇక్కడ అనకాపల్లి టౌన్లో మళ్ళీ చేయడానికి ట్రై చేశారు. సో ఈ విధంగా చేయడం వల్ల ప్రస్తుతం అక్కడ ఉన్న పంటలకి చాలా నష్టం జరిగింది. సో దాని మీద మనం 284, 278, 427 రెడ్ విత్ 34 సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ 3ని కూడా ఈరోజు ఎర్లీ అవర్స్లో మనం మార్నింగ్ 3ని అరెస్ట్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారికి మనము ఈ ఏదైతే కేసులో కేసు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ కంపెనీ అయితే వీళ్ళు చెప్తున్నారో ఫార్మాస్యూటికల్ కంపెనీ రాంబిల్లి అచ్యుతాపురం లిమిట్స్లో ఉన్నది, వాళ్ళు ఆ కంపెనీ దగ్గర నుంచి కూడా శాంపిల్స్ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం ఈ పంట పొలాల నుంచి కూడా శాంపిల్స్ తీసుకొని కంపేర్ చేస్తున్నారు. మనకి ఆ రిపోర్ట్ రాగానే ఇదే ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందని మనకి తెలిస్తే దానిపైన కూడా కంపెనీ పైన కూడా ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా బెగిలిపల్లి గ్రామంలో డిజిటల్ లిటరసీ ప్రోగ్రాంను ప్రారంభించారు. అంబేద్కర్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారి సహకారంతో ఆఫ్ లిఫ్ట్ ట్రస్ట్, విక్టరీ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో డిజిటల్ లిటరసీ ప్రోగ్రాంను గ్రామీణ ప్రాంతాల్లో నడుపుతున్న విషయం తెలిసిందే. ఇదివరకు దాదాపు 13 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. బెగిలిపల్లిలో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా PSCS చైర్మన్ నాగభూషణం, విక్టరీ బోర్డింగ్ స్కూల్ కరెస్పాండెంట్ గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో పేద విద్యార్థులకు డిజిటల్ లిటరసీని అందించడం, ప్రతి విద్యార్థికి అన్ని రంగాల్లో ఎదిగేందుకు తోడ్పాటును అందించడమే సంస్థ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు మహేష్ స్క్వైరో తెలిపారు. వేదిక పైన ఉన్న మోస్ట్ లవబుల్ పర్సన్ గోవిందరాజు సార్ గారికి, అలాగే అన్న గారికి, మిత్రుడు సోదరుడు మన అంబేద్కర్ చేసుకోవడానికి ముఖ్య కారణమైన సోదరుడు గణేష్కి, అలాగే ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, భవిష్యత్తులో స్కూల్స్ అన్ని బంద్ ఉన్నాయి. సో డబ్బులున్న వాళ్ళ పిల్లలు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోన్లు కానీ కంప్యూటర్లు ల్యాప్టాప్లు అన్నీ ఉంటాయి, ఎలా వాడాలో తెలుసు, ఎలా ఏమేమి నేర్చుకోవాలో తెలుసు. మన కమ్యూనిటీస్లో ఎస్పెషల్లీ మన కాలనీస్లో ఏమైపోతుందంటే డబ్బులున్న వాళ్ళ ఇళ్ళ కన్నా లేదా వేరే కాలనీస్లో ఉన్న వాళ్ళ ఇళ్ళ కన్నా ఎక్కువ ఫోన్లు ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్. అందరికీ నమస్కారం అండి, అందరికీ జై భీమ్. ఈరోజు కుప్పం నియోజకవర్గంలోని బెగిలిపల్లి గ్రామంలో డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లోని పేద విద్యార్థులు డిజిటల్ లిటరసీని అందిపుచ్చుకోవాలి, అలాగే సమాన అవకాశాలని అందుకోవాలి. ముఖ్యంగా ఆన్లైన్ క్లాస్ ఉన్నాయి కాబట్టి చాలా మందికి అసలు బేసిక్ నాలెడ్జ్ ఉండట్లేదు. సో దాన్ని అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో అంబేద్కర్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ద్వారా, విక్టరీ ఇండియా సంస్థ ద్వారా, అప్లిఫ్ట్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కరోనా విపత్తులో దాదాపు 6 నెలలుగా స్కూల్ బంద్ ఉండడం వల్ల పిల్లలు దూరంగా ఉన్నారు. సో దీన్ని బ్రేక్ చేసి చెడు సహవాసాలు, చెడు వ్యసనాలకి వాళ్ళు దూరంగా ఉండాలి. ఎప్పుడు పిల్లల్ని కంప్యూటర్ ద్వారా ఎంగేజ్ చేసి వాళ్ళకి మంచి విద్యను అందించాలి. సమానంగా వాళ్ళు
అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో అందరం కలిసి చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన అంబేద్కర్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాకి, విక్టరీ ఇండియాకి, అలాగే అప్లిఫ్ట్ ట్రస్ట్కి ప్రత్యేక ధన్యవాదాలు. సో భవిష్యత్తులో ఇంకా ఒక 20 గ్రామాలకి చేస్తున్నాము. ఇప్పటికే దాదాపు 18 గ్రామాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి ఎక్కువ చేస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్. వేదిక పైన ఉన్న మోస్ట్ లవబుల్ పర్సన్ గోవిందరాజ్ సార్ గారికి, అలాగే అన్న గారికి, మిత్రుడు సోదరుడు మన అంబేద్కర్ రైటర్. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కాపునాడు అధ్యక్షులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జగత శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు బాధ్యతను అందించినందుకు కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు గోల సుబ్రహ్మణ్యం, బంగవీటి నరేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. జై కాపు, జై జై కాపు. అందరికీ నమస్కారం. పాయకరావుపేట నియోజకవర్గం నుంచి నా పేరు జగత శ్రీనివాసు. అందరికీ తెలియజేయడం ఏమనగా, నాకు కాపు కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ గురించి గత కార్యక్రమాలు చేసిన దాన్ని బట్టి మన కాపు కులస్తులు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎలమంచిలి అనకాపల్లి తిలక్ గారు నన్ను గుర్తించి, అలాగే వంగవీటి మోహన్ రంగ గారి అబ్బాయి నరేంద్ర గారు కూడా దృష్టికి తీసుకెళ్ళి నియోజకవర్గ కాపు సంఘ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గం కాపులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను కాపు సంఘానికి అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు తగిన కాపులకి సంక్షేమ పథకాలే కాకుండా కాపు అభివృద్ధికి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ మన కులానికి న్యాయం చేస్తూ సామాజిక వర్గాన్ని కూడా దగ్గర తీసుకుంటూ ఈ నియోజకవర్గాల్లో అన్ని మండలాలు 4 మండలాల్లో కూడా మండల ప్రెసిడెంట్లని, అలాగే గ్రామస్థాయి సెక్రటరీని వేసి తగిన న్యాయం చేస్తానని సమూహంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా నాయకుడు మన వంగవీటి మోహన్ రంగ కిరణ్ గారి అబ్బాయి గారికి, నరేంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే జిల్లాలో ఉన్న నాయకులకి, అలాగే పాయకరావుపేట నియోజకవర్గ పాఠశాలలందరికీ కూడా మరొకసారి నా యొక్క అభిమానంతో కృతజ్ఞతలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నా ఇంట మీరందరూ కూడా సహసహకారాలు అందిస్తారని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, మీ సహసహకారం కూడా నేను తీసుకుని ముందుకు వెళ్తానని సభముఖంగా తెలియజేస్తాను. ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. పత్తికొండలో సిపిఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష, వ్యవసాయ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్. పార్టీ బలోపేతమే లక్ష్యంగా యువత పనిచేయాలి. తెలుగు యువతకు పిలుపునిచ్చిన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు. కరోనా నుండి కోలుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, ఘన స్వాగతం పలికిన సిబ్బంది. కర్నూలు జిల్లాలో దారుణ హత్య, సుపారీ గ్యాంగుతో భర్తను హత్య చేయించిన భార్య. చిత్తూరు జిల్లాలో గాలివాన బీభత్సం, భారీ చెట్టు విరిగిపడి ఆటో డ్రైవర్ మృతి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.